హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పూణేలోనే మోస్ట్ ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ అయిన శనివార్ వాడని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది శనివార్ వాడ మెయిన్ ఎంట్రన్స్ అయిన ఢిల్లీ దర్వాజా. ఇది ఫోర్ట్ లో అన్నిటికన్నా పెద్ద గేట్. ఇది 20 అడుగుల హైట్ ఉంటుంది. గేట్ మీద మీరు చూస్తున్న ఐరన్ స్పైక్స్ వచ్చేసరికి ఎలిఫెంట్ అటాక్ నుంచి ప్రొటెక్షన్ కోసం పెట్టారనమాట. ఇక్కడ మెయిన్ గేట్ పైన ఉన్న దానిని నాగరికన అని అంటారు. అప్పట్లో ఇక్కడ రాజు వచ్చినప్పుడు గానీ ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా గానీ ఇక్కడ నుంచి డ్రమ్స్ వాయిస్తారనమాట. దీని హిస్టరీలోకి వెళ్తే శనివార్ వాడని 1732 సంవత్సరంలో పెష్వా బాజీరావు నిర్మించాడు. అప్పట్లో మరాఠా ఎంపైర్ యొక్క మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఇదే. ఇక్కడి నుంచే పెష్వాస్ మరాఠా సామ్రాజ్యాన్ని పాలించే వాళ్ళు శనివారం రోజున ఈ కోట నిర్మించడం స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి శనివార్ వాడ అనే పేరు పెట్టారు. ఈ చాట్ లో పెష్వా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళ జనరేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శనివారం వాడాని పెష్వా బాజీరావు నిర్మించాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు నానా సాహెబ్, తర్వాత మాధవరావు, నారాయణ రావు, ఇలా పెష్వా రూలర్స్ ఈ ఫ్యామిలీ నుంచే వచ్చారు. సో ఈ ప్లేస్ కేవలం ఫోర్ట్ మాత్రమే కాదు, ఇది పెష్వా ఫ్యామిలీ రెసిడెన్స్ కూడా. ఇది వచ్చేసరికి హజార్ కరంజే ఫౌంటైన్ అని అంటారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 1000 వాటర్ జెట్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ఫౌంటైన్ లోటస్ షేప్ లో కూడా ఉండిద్ది. ఇప్పుడు మనం ఫోర్ట్ పైన ఉన్నాం. ఇది ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్ లాగా కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు ఇక్కడ 7 అంతస్తుల భారీ ప్యాలెస్ ఉండేది. కానీ 1828వ సంవత్సరంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈ ప్యాలెస్ చాలా భాగం కాలిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ ఆ ఫౌండేషన్ మాత్రమే. ఇక్కడ మీరు చైర్స్ చూడొచ్చు. ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్. సాయంత్రం సమయంలో ఇక్కడ లైట్స్ అండ్ సౌండ్ షో నిర్వహిస్తారు. ఇందాక చెప్పినట్లే ఇక్కడ ఎంపైర్ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నది మీరు ఓన్లీ ఫౌండేషన్ మాత్రమే. ఈ మెట్లు కోటల లోపల నిర్మించారు. సైనికులు త్వరగా పైకి వెళ్ళడానికి వీటిని ఉపయోగించేవారు. పైకి వెళితే వాచ్ టవర్ ఉండిద్ది. ఇక్కడ నుంచి సైనికులు బయట పరిస్థితులను గమనించేవారు. ఇది కోట భద్రతలో ముఖ్యమైన భాగం. ఇది గణేష్ ద్వారజా. ఈ గేట్ దగ్గర గణేష్ టెంపుల్ ఉండిద్ది. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఈ గేట్ ద్వారానే టెంపుల్ కు వెళ్తారు. ఇది నారాయణ ద్వారజా. పెష్వా నారాయణరావు మర్డర్ స్టోరీ ఈ ప్లేస్ కి సంబంధించింది. ఇక్కడ నారాయణరావుని చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఈ ప్లేస్ లోపల నుంచి ఇటువైపు పరిగెత్తుతూ కాకా మల్లా వచ్చువా అని అరుస్తూ ఉంటాడు. కాకా మల్లా వచ్చువా అంటే బాబాయ్ నన్ను కాపాడు అని అర్థం. ఇక్కడ నారాయణరావుని చంపేశారు. ఈ స్టోరీ వల్ల శనివార వాడని హంటెడ్ ప్లేస్ అని కూడా అంటారు. నారాయణరావు అన్న కాకా మల్లా వచ్చువా అనే పదం ఇప్పటికీ సాయంత్రం పూట ఉండిద్ది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శనివారం వాడ సాయంత్రం 5:30 తర్వాత క్లోజ్ చేస్తారు. ఇది అఫీషియల్ గా సెక్యూరిటీ రీజన్స్ మరియు మెయింటెనెన్స్ కోసం అని అంటారు. కానీ లోకల్స్ మధ్య ఒక బిలీఫ్ ఉంది. రాత్రి సమయంలో ట్రైన్ సౌండ్స్ వినిపిస్తాయని, ప్రత్యేకంగా కాకా మల్లా వచ్చువా అనే అరుపులు వినిపిస్తాయని చెప్పి కొంతమంది చెప్తారు. ఈ కారణంగా చాలా మంది దీనిని హాంటెడ్ ప్లేస్ అని కూడా భావిస్తారు. ఇది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు, కానీ ఈ కథ శనివారం వాడికి ఇంకా మిస్టీరియస్ గానే ఉంది. ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గాయ్స్. ఒకవేళ కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.